బైసన్ మూవీ ఎలా ఉంది? సో మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన బంటి టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో మీరు తరుచుకుంటే 1 వీక్ లో అయిపోతుంది. సో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక మూవీ విషయానికి వస్తే మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ యాక్చువల్ గా దివాళీకి రిలీజ్ అవ్వాలి. బట్ తెలుగులో 4 సినిమాలు రిలీజ్ అవ్వడంతో దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తమిళ్లో ఆల్రెడీ దివాళీకి రిలీజ్ అయింది. మారీ సెల్వరాజ్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు ఉదయనిధి స్టాలిన్ నటించిన నాయకుడు, అలాగే ధనుష్ నటించిన కర్ణన్ మూవీస్ డైరెక్ట్ చేశాడు. బైసన్ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మంచి డ్రామాను బేస్ చేసుకుని తీసిన మూవీ. ఈ మూవీ మొత్తం కబడ్డీ ఆట చుట్టూ తిరిగే కథ. మూవీలో మన హీరో పేరు కిట్టయ్య. కిట్టయ్య తన చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టం. ఆ కబడ్డీ ఆట కోసం తను ఏం చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి మన కిట్టయ్య. అలాంటి కిట్టయ్య జీవితంలో ఏమేం సంఘటనలు జరిగాయి, తనకి ఇష్టమైన కబడ్డీ ఆటలో ఎంత ఎత్తుకు ఎదిగాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ కథలో కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో పాటు 2 వర్గాల మధ్య ఘర్షణను బాగా చూపించారు డైరెక్టర్. ఈ ఘర్షణ మూలంగా మన కిట్టయ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాటిని అధిగమించి ఇండియా కబడ్డీ టీంలో ప్లేస్ దక్కించుకున్నాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. థియేటర్ లో చూస్తున్నంతసేపు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు డైరెక్టర్ గారు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కిట్టయ్య పాత్రలో నటించిన ధ్రువ్ విక్రమ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. స్టార్టింగ్ లో లీన్ బాడీ నుంచి మంచి బాడీ బిల్డింగ్ చేయడం వరకు తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. చాలా బాగా కష్టపడ్డాడు కూడా ఆ పాత్ర కోసం. రిమైనింగ్ క్యారెక్టర్ లో నటించిన అనుపమ పరమేశ్వరన్, రాజీషా విజయన్, అలాగే హీరో తండ్రి పాత్రలో నటించిన పశుపతి బాగా నటించారు వాళ్ళ పాత్రలలో. ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేయవచ్చు. ఈ మూవీని మాత్రం థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. మీకు గనుక నా మూవీ రివ్యూ నచ్చితే నా మూవీ ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.